జనవరి రిపబ్లిక్ డేని మా ఎస్సీ ఎస్టీ సొసైటీ తరఫున మన భూదేవి నగర్ సర్కిల్లో మేము ఘనంగా చేసుకుంటున్నాము. జై భీమ్. 77th రిపబ్లిక్ డే మనం మిర్జాపురం భూదేవి నగర్ సర్కిల్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం 26 జనవరి 15 ఆగస్ట్ మా సొసైటీ ప్రెసిడెంట్ రాజు గారి ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రెసిడెంట్ మన రామారావు సార్, టీఎస్సీ ప్రదేశ్, మన వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారు, వరుణ్ గారు అందరూ రాజు గారు ఉన్నారు. మన సొసైటీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. మన పేరు తీసుకోవడం క్షమించాలా. ఘనంగా ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుందండి. మరి మనం అంబేద్కర్ సొసైటీ నుంచి కూడా చాలా సందర్భాలు చేస్తున్నాం. మన ప్రెసిడెంట్ రాజు గారి ఆధ్వర్యంలో మరి రాజు గారు మరి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ గార్డ్ కలిసి ఈనాడు 77వ గణతత్వం జరుపుకుంటున్నాము. ఆనాడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మరి అదేవిధంగా నెహ్రూ గారు కానీ, మరి అదేవిధంగా రాధావల్ల కృష్ణన్ కానీ వీరందరూ కలిసి ఆనాడు మరి 77వ 20వ గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని, మరి దేశము ముందుకు పోవాలని, ప్రజలకు కూడా వాళ్లకు తగిన వనరులు కల్పించాలని, బంగారు పంటలు ఇచ్చేటటువంటి మన దేశము, మరి ఈ వనరులన్నీ కూడా ఉన్న తర్వాత ఈనాడు దేశంలో దారిద్ర్య రేఖలో పోతున్నదంటే ఎందుకు పోతున్నది? కొంతమంది మరి 180 మంది 20 మందిలో మరి క్రీడలు ఉండటం చేత ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించేయటం వల్ల మరి ప్రజల ధనాన్ని కొల్లగొట్టి మరి ఏదో రకంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈనాడు దేశానికి మరి చరిత్ర రేఖ చుట్టుకున్నది. మరి ప్రజలందరూ కూడా దీన్ని వమ్ము చేస్తూ మనమంతా కూడా కలిసి ఈనాడు గణతంత్ర దినోత్సవాన్ని మరి ఎక్కడ చూసినా మరి బడులలో జెండలు ఎగరేస్తారు, మరి మైకులతో మారుమోగుతుంటాయి, మరి కాకాల భావాలు వినిపిస్తుంటాయి. మరి ఇటువంటి దేశాన్ని ఈనాడు కొంతమంది చేతుల్లో నలిగిపోతున్నదంటే మరి ఖజాన ఖాళీ అంటూ కథలెన్నో చెప్పుతారు. బడ్జెట్ లోటు అని ధరలు పెంచుతున్నారు. ప్రపంచ బ్యాంకులలో అప్పులు కుప్పలు చేస్తున్నారు. గణతంత్ర శాంతి. अंबेडकर अमर है, बाबा साहब अंबेडकर अमर है. जय भीम, जय भीम, जय भीम, जय भीम.
अंबेडकर हमारे